జామాయిల్ సాగులో అత్యధిక దిగుబడి సాధించి ఆదర్శంగా నిలిచిన రైతులను సెంచరీ ప్యానెల్స్ లిమిటెడ్ యాజమాన్యం ఘనంగా సన్మానించింది. గోపవరం మండలం ఇండస్ట్రియల్ పార్క్లోని ఎండిఎఫ్ ప్లాంట్ ఆవరణలో సోమవారం నిర్వహించిన జామాయిల్ సాగులో ఆదర్శ రైతుల సన్మాన కార్యక్రమంలో పలువురు రైతులకు శాలువాలు కప్పి జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్లాంట్ హెడ్ జేమ్స్ థామస్ మాట్లాడుతూ జామాయిల్ సాగు రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని అన్నారు. కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్న రైతులకు నాణ్యమైన క్లోనల్ మొక్కలు, సాంకేతిక సలహాలు, పంట కొనుగోలు హామీ అందిస్తున్నట్లు తెలిపారు. ప్లాంటేషన్ మరియు ప్రొక్యూర్మెంట్ ఏజీఎం వినయ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు జామాయిల్ సాగుపై పూర్తి స్థాయి సాంకేతిక మార్గదర్శకత్వం, నాణ్యమైన క్లోనల్ మొక్కలు, నిరంతర పర్యవేక్షణ అందిస్తున్నామని చెప్పారు. మరింత మంది రైతులు జామాయిల్ సాగును స్వీకరించి అధిక ఆదాయం పొందేలా కంపెనీ అన్ని విధాలుగా సహకరిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమర్షియల్ హెడ్ దీపక్ పరిడా, ప్రొక్యూర్మెంట్ హెడ్ అనుజ్ సింగ్, ప్లాంటేషన్ మేనేజర్ దేవరాజు, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ బాలకృష్ణ పాల్గొన్నారు. కంపెనీలో రైతులను సత్కరించుకునే కార్యక్రమం జరుగుతుంది. సెంచరీ ప్యానెల్స్ వారు రైతుల ద్వారా జామాయిల మొక్కలు వేపించి వాళ్ళకి అధిక దిగుబడి తెప్పించే దిశగా మనం అడుగులు వేస్తున్న సందర్భంలో ప్రతి త్రైమాసికానికి ఒకసారి మన ఆదర్శ రైతులను పిలుచుకొని వాళ్ళకి సన్మానం చేసుకొని వాళ్ళ ద్వారా మరింత మంది రైతులకి ఈ జామాయిల సాగు విధానాలు, ఆదర్శమైన పంట విధానం ఉండేలా చూసుకోవడం, దాన్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగాను రైతులకు సన్మానం చేసుకోవడం ప్రతి త్రైమాసికానికి ఇక్కడ జరుగుతుంది. ఇది మొదటి త్రైమాసికానికి Q1కి సంబంధించి 2026 మొదటి త్రైమాసికానికి ఇది మొదటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులు ఇక్కడికి వచ్చి ఒకళ్ళ అనుభవాలు ఒకరికి పంచుకొని తద్వారా మంచి చెడులు తెలుసుకొని కంపెనీ ఏం పాలసీలు అనుసరిస్తుంది, వాళ్ళకి ఏమేమి చేయమని చెప్తుంది, ఇవన్నీ కంపెనీ ద్వారా ఏమైనా సందేహాలను తెలుసుకుని అలాగే వాళ్ళ ఎంకరేజ్మెంట్ పంట పట్ల ఎటువంటి సాగు విధానం ఎలా ముందుకెళ్ళాలనేది వాళ్ళకి దిశానిర్దేశం చేసుకొని ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు మనం సత్కరించుకోవడం, రైతులతో కలిసి మమేకమై ఒక రోజు గడపడం, వాళ్ళకి మా ప్లాంట్ ఏదైతే సెంచరీ ప్యానెల్స్ ప్లాంట్ ఉందో ఆ ప్లాంట్ విజిట్ చేయించి వాళ్ళు తయారు చేసి వాళ్ళు పండించే కర్రని సెంచరీ ప్యానెల్స్ ఉపయోగం ఏ విధంగా చేసుకుంటున్నాం, ఏం తయారు చేస్తుంది అనే దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడం, పరస్పర అవగాహన కూడా ఇందులో మేము ఎంకరేజ్ చేస్తున్నాం. అసలు పంట వేయని రైతులు కూడా ఇందులో ఉన్నారు, వాళ్ళు కూడా ఆహ్వానించాం. ఆదర్శ రైతులు ఎవరైతే సేంద్రియ విధానాల్లో సాగు చేస్తున్నారో వాళ్ళని పిలుచుకోవడం జరిగింది. ఒకరికొకరు పరస్పరం మాట్లాడుకొని కంపెనీ వాళ్ళతో మాట్లాడి కంపెనీ వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు చూసుకొని కంపెనీ ఎలా నడుస్తుంది, ఏం చేస్తుంది, ఎలాంటి పద్ధతిలో అవలంబిస్తుంది, ఈ జామాయిలతో వాళ్ళు ఏమి తయారు చేస్తున్నారనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన కల్పించి జామాయిల సాగులో మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి కంపెనీ ఏ విధంగా రైతులు మరింత దగ్గరగా చేరుకోవాలని చూస్తుందో వాళ్ళని మా కార్యక్రమంలో మేము చేసే ఈ బోర్డు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళని భాగస్వామ్యం చేసుకుంటూ జామాయిల పంట ద్వారా ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ ప్యానల్స్ 10,000 వారి తరఫున ఈ ప్లాంటేషన్ కార్యక్రమం 2023 నుంచి మొదలైందండి. 2023 నుంచి 2025 వరకు గాను మొత్తం 12,000 ఎకరాల చిల్లర రైతులు మన కంపెనీ ద్వారా సాగు చేయడం జరిగింది. ఇక ముందు పోను ప్రతి సంవత్సరం 5,000 నుంచి 6,000 ఎకరాల వరకు మనం సాగు చేసే విధానంగా మన ప్లాంటేషన్ ప్రోగ్రాం ముందుకెళ్తూ ఉంటుంది. తద్వారా ఏంటంటే ఈ మన లోకల్ రైతులు పండించి వాళ్ళకి అధిక దిగుబడి వచ్చి వాళ్ళు సంతోషంగా ఉంటే ఈ కంపెనీ కూడా ఇక్కడ కలకాలం ఉంటుందనేది దాని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా మాకు సెంచరీ ప్యానెల్స్కి కావాల్సిన ఆ కర్ర పండించే రైతులు మాకు చాలా ముఖ్యం. వాళ్ళని సత్కరించుకోవడం ఈరోజు చాలా సంతోషంగా ఉంది.